Question. సమిష్టి రక్షణకు కట్టుబడి ఏ దేశాలు ఇటీవల పరస్పర రక్షణ ఒప్పందంపై సంతకం చేశాయి? Option A. భారతదేశం మరియు చైనా. Option B. యుఎస్ఏ మరియు యూకే. Option C. సౌదీ అరేబియా మరియు పాకిస్తాన్. Option D. రష్యా మరియు బెలారస్. The correct answer is సౌదీ అరేబియా మరియు పాకిస్తాన్. Question. భారతదేశంతో ఈయూ యొక్క కొత్త వ్యూహాత్మక ఎజెండాను ఖచ్చితంగా వివరించే ప్రకటన క్రింది వాటిలో ఏది? Option A. మానవతా సహాయంపై మాత్రమే దృష్టి పెడుతుంది. Option B. రాజకీయ ప్రకటనలు మరియు ఎన్నికల ప్రచారాలకు ప్రాధాన్యత ఇస్తుంది. Option C. రక్షణ మరియు వాణిజ్య సంబంధాలను మరింతగా పెంచుకోవడానికి లక్ష్యంగా పెట్టుకుంది. Option D. స్టాక్ మార్కెట్ హెచ్చుతగ్గులకు అంకితం చేయబడింది. The correct answer is రక్షణ మరియు వాణిజ్య సంబంధాలను మరింతగా పెంచుకోవడానికి లక్ష్యంగా పెట్టుకుంది. Question. ఓఈసీడీ యొక్క ట్రేడ్ 2.0 కోసం సహాయం కార్యక్రమం యొక్క ప్రాథమిక దృష్టి ఏమిటి? Option A. స్టాక్ మార్కెట్ హెచ్చుతగ్గులు. Option B. వాతావరణం, డిజిటల్ మరియు అసమానతల అంతరాలను పరిష్కరించడం. Option C. పునరావృతమయ్యే టారిఫ్ వార్తలు. Option D. వినోదం మరియు క్రీడా ఫలితాలు. The correct answer is వాతావరణం, డిజిటల్ మరియు అసమానతల అంతరాలను పరిష్కరించడం. Question. నేవర్ కేఓ గ్లోబల్ కాంపాక్ట్ బోర్డుకు ఇటీవల ఏ సంస్థ నియమించింది? Option A. ప్రపంచ బ్యాంకు. Option B. ఐఎంఎఫ్. Option C. ఐక్యరాజ్య సమితి. Option D. నీతి ఆయోగ్. The correct answer is ఐక్యరాజ్య సమితి. Question. భారత ప్రభుత్వం 2047 నాటికి ఉద్యానవనంలో పంటకోత నష్టాలను తగ్గించే ప్రణాళిక యొక్క ఉద్దేశ్యం ఏమిటి? Option A. ఎగుమతి సుంకాలను పెంచడం. Option B. నష్టాలను 5% కంటే తగ్గించడం. Option C. సెలబ్రిటీల వార్తలను ప్రోత్సహించడం. Option D. వ్యక్తిగత సంఘటనలపై దృష్టి పెట్టడం. The correct answer is నష్టాలను 5% కంటే తగ్గించడం. Question. బీహార్లో స్మార్ట్ తరగతి గదుల కోసం ఆర్డర్ గెలుచుకోవడం ద్వారా రైల్టెల్ ఏ రంగంపై దృష్టి పెడుతోంది? Option A. వినోదం. Option B. విద్య. Option C. క్రీడలు. Option D. సెలబ్రిటీల వార్తలు. The correct answer is విద్య. Question. భారతదేశపు మొట్టమొదటి పీఎం మిత్ర పార్క్ ఏ రాష్ట్రంలో ఏర్పాటు చేయబడుతోంది? Option A. గుజరాత్. Option B. మహారాష్ట్ర. Option C. మధ్యప్రదేశ్. Option D. తమిళనాడు. The correct answer is మధ్యప్రదేశ్. Question. జార్ఖండ్లోని సరండ మరియు ససంగ్దబురు ప్రాంతాలకు సంబంధించి సుప్రీంకోర్టు ఇటీవల ఏమి చర్య తీసుకుంది? Option A. వెంటనే పారిశ్రామిక అభివృద్ధికి ఆదేశించింది. Option B. వాటిని కన్జర్వేషన్ రిజర్వ్లుగా నోటిఫై చేయడంలో ఆలస్యం చేసినందుకు జార్ఖండ్ చీఫ్ సెక్రటరీని హాజరు కావాలని ఆదేశించింది. Option C. కొత్త మైనింగ్ ప్రాజెక్ట్కు ఆమోదం తెలిపింది. Option D. ఆ ప్రాంతాలను పర్యాటకానికి తెరిచినట్లు ప్రకటించింది. The correct answer is వాటిని కన్జర్వేషన్ రిజర్వ్లుగా నోటిఫై చేయడంలో ఆలస్యం చేసినందుకు జార్ఖండ్ చీఫ్ సెక్రటరీని హాజరు కావాలని ఆదేశించింది. Question. వస్తువుల ఉత్పన్నాలకు విస్తృత సంస్థాగత ప్రాప్యతను ఏ ప్రభుత్వ సంస్థ యోచిస్తోంది? Option A. ఆర్బీఐ. Option B. సెబీ. Option C. నీతి ఆయోగ్. Option D. ఆర్థిక మంత్రిత్వ శాఖ. The correct answer is సెబీ. Question.
రక్షణ సామర్థ్యాల విషయంలో భారత సైన్యం దేనిని కార్యాచరణలోకి తీసుకురావడంపై దృష్టి సారించింది? Option A. సాంప్రదాయ ఆయుధాలు, Option B. డ్రోన్ సామర్థ్యాలు, Option C. నావికా విన్యాసాలు, Option D. సైబర్ సెక్యూరిటీ పాలసీలు. The correct answer is డ్రోన్ సామర్థ్యాలు. question. ఈశాన్య వెదురు సమ్మేళనం 2025 ప్రాంతానికి ఎలాంటి వ్యూహాత్మక ఎజెండాను నిర్దేశిస్తోంది? Option A. రాజకీయ వివాదాలను ప్రోత్సహించడం, Option B. స్థిరమైన వెదురు ఆర్థిక వ్యవస్థను ఏర్పాటు చేయడం, Option C. సెలబ్రిటీల వార్తలపై దృష్టి పెట్టడం, Option D. వినోద కార్యక్రమాలను నిర్వహించడం. The correct answer is స్థిరమైన వెదురు ఆర్థిక వ్యవస్థను ఏర్పాటు చేయడం. question. భారత రక్షణ సేవల ఇంజనీర్స్ ఐడిఎస్ఈ తమ 76వ రైజింగ్ డే సందర్భంగా దేనిపై దృష్టి సారించింది? Option A. సాధారణ రాజకీయాలు, Option B. మౌలిక సదుపాయాలు మరియు సాంకేతికత, Option C. వినోద కార్యక్రమాలు, Option D. మానవతా సహాయం. The correct answer is మౌలిక సదుపాయాలు మరియు సాంకేతికత. question. తమిళనాడు ఏ రకమైన శిక్షణను వైద్య నిపుణులందరికీ తప్పనిసరి చేసింది? Option A. అధునాతన శస్త్రచికిత్స పద్ధతులు, Option B. LGBTQIA+ సున్నితత్వ శిక్షణ, Option C. అత్యవసర స్పందన ప్రోటోకాల్లు, Option D. వృద్ధాప్య సంరక్షణ ప్రత్యేకత. The correct answer is LGBTQIA+ సున్నితత్వ శిక్షణ. question. ఈపీఎఫ్ఓ ప్రారంభించిన పాస్బుక్ సౌకర్యం యొక్క కొత్త పేరు ఏమిటి? Option A. పిఎఫ్ ఈజీ, Option B. పాస్బుక్ కనెక్ట్, Option C. పాస్బుక్ లైట్, Option D. ఈపీఎఫ్ఓ బ్యాలెన్స్. The correct answer is పాస్బుక్ లైట్.